या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ప్రథమంగా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల 1 నుంచి 15 వరకు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకొని ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయ స్థానంలో గురువు వక్రించి ఉండడం కారణంగా ఆయన తృతీయ స్థాన ఫలితాలను కొంతవరకు, ద్వితీయ స్థాన ఫలితాలను కొంతవరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ గురువు విషయంలో కొంత వివాదాస్పదం ఉన్నది. ఏంటంటే గురువు వక్రించినా కూడా ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థాన ఫలితాన్నే ఇస్తారు అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల ఉన్నది. ఆ కారణంగా మనం చెప్పుకోవాల్సి వస్తే గురు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా వక్రించజాలరు. కాబట్టి ఇక్కడ వక్రించి ఉండడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఏ జాలరు, ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంట బయట ఎక్కడైనా సరే మనకి తెలుసున్న వారు, తెలియని వారు, జ్ఞాతులు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తెలుసున్న వారు, ఈ మధ్యకాలంలో పరిచయం వారు, ఎంత బంధుత్వం ఉన్నా ఎంత స్నేహం ఉన్నా కూడా వారు సమయానికి మనకి అడ్డుపడలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మనస వాచ కర్మణ ఏ విధంగానూ కూడా మనకి సహాయపడలేనటువంటి పరిస్థితి గురువు తృతీయ స్థాన ఫలితం వల్ల వస్తూ ఉంటుంది. ఇకపోతే కేతు గ్రహ సంచారము సింహములో 5వ స్థానంలో సంచారం జరుగుతున్నది. దాని ద్వారా సంతానం యొక్క అభివృద్ధికి కుంటుపడుతూ ఉంటుంది, చదువు కుంటుపడుతూ ఉంటుంది. గాయాలు అట్లాంటి తగిలించుకొని ఇంటి దగ్గర కూర్చోవటం, 15 రోజులు కూర్చోవటం, దానికి ఆ గాయాలు తగిలించుకోవడం కోసం కొంత ధనం వ్యయం చేయటం, అలాగే ఇంట్లో వారికి మనశ్శాంతి లేకుండా ఉండటం పిల్లల ద్వారా, ఈ విధంగా దుష్ప్రభావం అంతా కూడా సంతానం మీదనే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొంచెం చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలోని కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ దశమ ఏకాదశ 2 స్థానాలలో దశమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. దశమ స్థానంలో అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అన్నట్టయితే ఇక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి మొదట తెలుసుకుందాము. ఇక్కడ శుక్ర గ్రహము, రవి గ్రహము, కుజ గ్రహము, బుధ గ్రహము 4 గ్రహాల యొక్క సంచారం ఏకాదశి స్థానంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ నుంచి మధ్యలో ఈ గ్రహాలు సంక్రమణం చెంది ఈ దశమ స్థానం నుంచి ఏకాదశి స్థానంలోకి 2 గ్రహాలు వెళుతున్నాయి. అవి ఆ గ్రహాన్ని గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆ ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముఖ్యంగా శుక్రగ్రహాన్ని గురించి చెప్పుకుందాం. ఈ శుక్రగ్రహము ఈ దశమ స్థానంలో 4 రోజుల పాటు, అంటే 1వ తారీఖు, 2, 3, 4 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ 4 రోజుల్లో మనకి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. తద్వారా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వృత్తి బాగున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆదాయం బాగుంటుంది. అది ప్రైవేట్ ఉద్యోగం, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, అందులో అటువంటివి ఏం సౌకర్యాలు ఉండవు. కానీ పాత బాకీలు అరియర్స్ అన్నో మరొకటి రావటం లాంటివి ఉంటాయి. అలాగే లేదు మీ బాస్, మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో చాలా బాగా చేసేవయ్యా అని ఒక
సంతోషంగా భుజం తట్టాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా ఈ 4 రోజులు కల్పిస్తూ ఉన్నారు. తదుపరి ఏకాదశి స్థానంలో 11 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశి స్థానంలో ఏకాదశి రోజులు చూడండి ఎట్ట కలిసింది, బాగుంది కదా. ఆ విధంగా 11వ స్థానంలో 11 రోజుల పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. ఆ 11వ స్థానంలో ఏ గ్రహమైనా కూడా శుభ ఫలితములే ఇస్తుంది. ఇదివరకు చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. దానికి గణితంతో పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే భావాద్భావం తీసుకున్నట్టయితే 12వ స్థానానికి భావాద్భావం తీసుకున్నట్టయితే మీకు ఏకాదశి స్థానం వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఊరికి మీకు తెలియపరచాలి కాబట్టి తెలియపరుస్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ ఈ ఈ శుక్రుడు 11 రోజుల పాటు చాలా ధనానికి ఏ మాత్రము లోటు రానివ్వరు. అలాగే మీరు ఏ పని మొదలెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా మొత్తంగా ఈ 15 రోజులు కూడా శుక్రగ్రహం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్న కారణంగా టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి, ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఈ శుక్రగ్రహం వల్ల. ఇకపోతే రవిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే రవిగ్రహం 12 రోజుల పాటు మీకు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారు. తదుపరి ఆయన 3 రోజుల పాటు సంక్రమణం చెంది కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా మనకి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి 12 రోజులు చాలా అద్భుతమైనటువంటి వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, కొంతమంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మొత్తం మీద ఉద్యోగంలో ఒక ఆనందము, ఆహ్లాదము, కొంత ప్రోత్సాహము కూడా లభించేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రవి 12 రోజులు. ఇక 3 రోజులు ఏకాదశి స్థానంలో చెప్పుకునేది ఏముందంటే 3వ స్థానం అక్కడ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాలా కూడా. చేత మనకి ఈ ఎట్లా అయితే శుక్రుడు పూర్తిగా 15 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. పితృకారక కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం అని, ఇట్లాగే కొంచెం ఉద్యోగంలో మంచి ఒక స్టేజ్, ఒక మంచి ఏమి లేకపోయినా పలుకుబడినా పెరుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా రవి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం 15 రోజులు కూడా ఇక్కడే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈయనేం చేస్తారు, 10లో శుభ ఫలితాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏదో చెయ్యాలి కదండి, మరి మంచిగా చేయాలి, చెడ్డన చేయాలి, ఊరికే కూర్చోరు కదా నాలాగా. అయినా ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అన్నట్టయితే వృత్తిపరమైన ఆటంకాలు, ఉద్యోగపరంగా ఆటంకాలు, ఈ విధంగా ఆటంకాలు మొత్తం ఉద్యోగానికి సంబంధించి చేసేటటువంటి వృత్తిలో ఎవరు ఏ వృత్తి అయినా చేయవచ్చు. వృత్తి అనే దానికి ఇది అదే నిర్వచనం ఏమీ లేదండి. వేద పండితులు కావచ్చు, మరొక ఆస్ట్రాలజర్ కావచ్చు, ఒక స్కూల్ టీచర్ కావచ్చు, బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఆఖరికి కష్టపడి కూలి పని చేసుకునేవాడు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఎవరైనా సరే ఒక వృత్తే కదండి బ్రతకడానికి. ఆ విధంగా మీకు కుజుడు ఈ 15 రోజులు కొంచెం ఆటంకాలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 3 రోజుల పాటు ఉన్నారు. ఈ కొంచెం ఇబ్బందికరమైనటువంటి దశమ స్థానంలో ఆయన కూడా ఉద్యోగపరమైన, వృత్తిపరమైన విషయాల్లో ఆటంకాలు కలిగించినప్పటికీ ఆయన కూడా సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశించి అక్కడ 12 రోజులు ఉంటారు. ఆ 12 రోజులు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా మంచి మేధస్సును ఉపయోగించగలుగుతాము. మేధస్సు ఉపయోగించి దాంతో ధనాన్ని సంపాదించగలుగుతారు. ధనాన్ని బాగా చాలా సునాయాసంగా, అంటే అందరికంటే కూడా బుధుడైనటువంటి ఆయన ఏకాదశి, ఆయనకి గణితంలో అపారమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఏకాదశి స్థానంలో ఉండడం మరింత మిగతా గ్రహాలతో, కొన్ని గ్రహాలతో పోల్చుకున్నట్టయితే చాలా అడ్వాన్స్ గా ఉంటాడు, ఈయన చాలా ముందుగా ఉంటాడు. ఆ విధంగా 12 రోజుల పాటు ఈయన మనకి ఏకాదశి స్థానంలో ఈ బుధుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. అంటే 15 రోజుల్లో 12 రోజులు అంటే చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవాలి. ఈయన కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఏకాదశి స్థానంలో ముందు నుంచి కూడా రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఈ 15 రోజులు ఆయన ఏకాదశి స్థానంలోనే ఉంటారు. ఆయన కూడా పూర్తి శుభుడే, ధనానికి లోటు రానివ్వరు. మీరు ఏ పనైనా మొదలెట్టండి,
మీ నైపుణ్యం బయటపడుతుంది. చాలా బాగా చేశారండి మీరు ఈ పని చెప్పేసి అందరూ మెచ్చుకునేటటువంటి పరిస్థితి, ఆ మీకు ప్రోత్సాహం బాగా లభిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా రాహు వల్ల కనిపిస్తూ ఉన్నది మీకు ఇక్కడ. ఇకపోతే శనిశ్చరుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మీనంలో, అంటే మేషరాశికి మీనరాశికి వ్యయ స్థానం అవుతుంది కాబట్టి వ్యయ స్థానంలో సంచారం ఇది మనకి ఏలినాటి శని సూచిస్తూ ఉన్నది. వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టిస్తారు. మీకు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు పెట్టకూడదు అని చెప్పి మీరు గట్టిగా నిర్ణయం తీసుకుని కూర్చున్నా తప్పదండి, ఖర్చు పెట్టిస్తాడంతే. హాస్పిటలైజేషన్ వచ్చింది, అదే వ్యాధి ఏదో వచ్చింది, దవాఖానకి వెళ్ళాలి కదండి, ఆసుపత్రికి వెళ్ళాలి కదా, మందులు కొనాలి కదా, డాక్టర్ ఫీజులు మీకు తెలియనివే ఉన్నాయి. ప్రపంచంలో అన్నిటికంటే కాస్ట్లీ ఇప్పుడు ఏంటంటే విద్య, వైద్యము. విద్యను మించి వైద్యము, వైద్యాన్ని మించి మొత్తం మనము మన తండ్రి, మన తాత, మన ముత్తాత అందరూ సంపాదించినవన్నీ కూడా లాగేస్తారు 4 రోజుల్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా మనం ఎంత ధనాన్ని ఖర్చు పెట్టకూడదని కూర్చున్నా అక్కడ ఆగదు, ఆయన ఖర్చు పెట్టించి తీరుతాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ శని ప్రభావం వల్ల కలుగుతున్నాయి మేషరాశి వారికి. ఇక్కడ మనం గట్టిగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇది ఇక్కడ బుధుడు కొంతవరకు, శుక్రుడు పూర్తిగాను, అలాగే రవి పూర్తిగాను 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. అలాగే రాహు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఒక రకంగా బాగుందని చెప్పుకోవాలి. ఎన్ని మనం చెప్పుకున్నా దీని ప్రభావం ఒక 10% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే కాకుండా ఏదో నాకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి నా కథను ఇంక చెప్పుకుంటాం పోయాను అనుకోండి, దానివల్ల ఫలితం ఏం లేదు. మీకు ఆహ్లాదం కలగచ్చు, ఏదో ఎవడో కోటీశ్వరుని అయిపోతా అంట అని. ఆ 10 రోజులు, ఈ 15 రోజులు అయిపోయాక చూసుకోండి మీరు కోటీశ్వరులు అయ్యారో, ఉన్న జేబులో ఉన్నటువంటి ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టేసి ఖాళీ జేబు చేసుకున్నారో మీకే తెలుస్తాయి ఇవన్నీ. అంటే ఒకటి, కొంతమంది కలిసి రావచ్చు, కొంతమంది కలిసి రాకపోవచ్చు, కానీ శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం అనేది ఒక న్యాయం, ఒక ధర్మం. కాబట్టి అంతవరకే మనం చెప్దాము. వ్యక్తిగత జాతకం అనేది మీకు 175% మనం సూచిస్తుంది. ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ అవి ఉన్నాయో, టైం ఉందో, వారు ఖచ్చితంగా జాతకాన్ని రాయించుకోండి. చెప్పించుకోవటం కాదండి. చెప్పించుకోవటం అయితే ఏముందండి, 6 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీ ఒక గంటలో మీకు చెప్పి ఇంకో మనిషి వచ్చాడంటే కొండ నా దగ్గరికి, నేను మర్చిపోతాను. కాబట్టి అది కాదు. మీరు బ్లాక్ అండ్ వైట్ అంటే చేతితో రాసి ఉన్నట్టయితే దాన్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటే 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మొత్తం అన్ని మహాదశలు రాశారనుకోండి, ఏముంది అక్కడ? ఖచ్చితంగా మీ లైఫ్లో ఏ మహాదశ అనుకూలిస్తుంది అనేది ఖచ్చితంగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడ మనకి ఏ సంఘటనలు ముఖ్యమైన జీవితంలో అనేక ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి, ఆ సంఘటనలు ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి అనేటటువంటి కూడా మనకి ఖచ్చితమైనటువంటి క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. దానికి ఈ గోచారాన్ని కలుపుకోవటం వరకే మన విధి. శుభం భూయా.